నమస్తే సార్ సార్ ఇది ఈ స్టేజ్ ఇలా ఉంటుంది కాబట్టి దీని సెంటర్ ఇక్కడ ఉంది. అందరికీ నమస్కారం. ఇందులో ఒక 3 పాటలు రాశాను. రాసింది 3 పాటలైనా 3 చెరువులు నీళ్లు దాయించారు భాస్కర్ గారు. ఎందుకంటే ఆయన కథలు కానివ్వండి, సబ్జెక్ట్స్ ఏదైనా అంటే అంత పక్కాగా ఉండాలి ఆయనకి. ప్రతి డైలాగ్ కానివ్వండి, సబ్జెక్ట్ ఏదైనా కూడా ఆయనతో వర్క్ చేయడం నిజంగా. ఆరెంజ్ గురించి మీకు అందరికీ తెలుసు, ఆరెంజ్ సాంగ్స్ ఎంత పెద్ద హిట్టో. అటువంటి అద్భుతమైన పాటలు రాయించిన భాస్కర్ గారితో ఇది 3వ సినిమా నాకు. ఇందులో కూడా ఒక 3 పాటలు రాయించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే సిద్ధు గారి క్యారెక్టర్ అండి, నాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అంటే చెప్పచ్చో లేదు, కథ ఏం చెప్పట్లేదు కానీ అది మంచి చెప్పకూడదు అంటే ఎలా చెప్పంటే సిద్ధు ఆ హీరో క్యారెక్టర్ ఒక రాయి లాంటి వాడు అనుకోండి. అంటే చాలా అద్భుతంగా మలిచారు ఆ రాయిని. అది భాస్కర్ గారు, అది నేను చెప్పడం. ఇంక ఏది చెప్పదంటే మాట్లాడడానికి ఏమి ఉండదు. గ్రేట్. అచ్చు రాజమణి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ సిఎస్ అందరూ టీం కూడా. నాకు ఈ సినిమాతో ఆ టీంతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది నాకు. అంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. మన సిద్ధు జొన్నలగడ్డకి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. ఎస్, వనమాలి గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పర్వాలేదు, ఇట్స్ ఓకే. మన వైపు కెమెరాలు ఉన్నాయి, అదిగోండి. హలో సార్, వీఆర్ ఇన్ ద జాక్ ప్రమోషన్స్. ఎస్, ఓకే. అదే నేను చెప్పదలుచుకుని చెప్పేశాను. సిద్ధు గారికి మంచి హిట్ రావాలని ఈ సినిమాతో మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే భాస్కర్ గారికి, బాబినేడు గారికి, ప్రసాద్ గారికి కూడా నా విషెస్ తెలియజేస్తూ నాకు మంచి పాట రాసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వనమాలి గారు, పాట ఏమైనా ఒక లైన్ ట్రై చేస్తారేమిటి? ట్రై చేయడం అంటే రాయమంటారా, పాడడం? నేను సింగర్ని కాదండి. నేను కూడా కాదండి, కాబట్టి నేను మానేస్తాను. ఇద్దరం బతికిపోయాం. థ్యాంక్ యూ అండి. వాళ్ళు బతికిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.